మాకు బ్రహ్మాండమైన ఐడియా ఇస్తే కౌశిక్ రెడ్డి ఒక క్యారెక్టర్ పాత్ర, అరకపూడి గాంధీ ఇంకో పాత్ర పెట్టి మామూలుగా రక్తి కట్టించాడు. ఇక రామ్ గోపాల్ వర్మ మరి ఐడియా రానట్టుంది. రైట్ సార్, ఇంత జరుగుతుంటే రెండు పార్టీల అధిష్టానాలు కాస్త కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి, కానీ పార్టీ అధిష్టానమే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి సార్. అండ్ అదే మరి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే మనం చర్చించుకుంటున్నాం సార్. ఈ రోజు 11కి ఏమవుతుందనే అదే రాజకీయ మీరు మనంతా లైవ్లు పెట్టామా? ఓ ఇక టీవీ ఛానళ్ళకు వేరేది ఏముండదు చూడండి. నిన్న ఆల్ స్క్రీన్స్ ఇదే ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం మనం కవర్ చేయం, రష్యా ఉక్రెయిన్ వార్ మనకు అనవసరం, ప్రపంచంలో ఎకానమీ ఏమవుతుంది మనకు అనవసరం, భారతదేశంలో జాబ్స్ క్రైసిస్ మనకు అనవసరం. మనకు అవసరం ఏంటి? మామూలుగా ఉండదు ఇక రసవత్తరంగా లైవ్ల మీద లైవ్లు, స్టూడియోలో యాంకర్లు, ఫిల్మ్. అరకపూడి గాంధీ ఇంటి దగ్గర మా రిపోర్టర్ పలానాయన ఉన్నాడు, కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పలానాయన ఉన్నాడు, వీధుల్లో ఇంకోరు ఉన్నారు, ఒక 10 మంది రిపోర్టర్లు పెట్టి నానా వివస్తం. ఇక కోతి కొబ్బరికాయ జల్లేదామని దీనికి ఒక పేరు పెట్టినాడు. ఒకసారి కోతి కొబ్బరికాయ దొరికినట్లు మనకు ఒక టాపిక్ దొరుకుతుంది కదా. దాంతో జనం అందరూ అదే దృష్టి దాని మీద నన్ను మాట్లాడమంటారు, నేను మాట్లాడక తప్పదు. అందుకే ఇలాంటి టాపిక్స్ మీద నేను నా ఇంట్లో మాట్లాడాను, మీ దగ్గరకు వచ్చినప్పుడే మాట్లాడుతుంటాను. ఇంట్లోకి వచ్చినప్పుడు నేను కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ డిబేటు, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధము ఇలాంటివి మాట్లాడుకుంటాను. బహుశా ఇక్కడ రాకపోతే ఇంట్లో కూడా మాట్లాడేవాడిని ఏమో తెలియదు, కానీ ఇప్పుడు ఇక్కడ అయిపోతుందిగా మాట్లాడితే అని చెప్పి వదిలేస్తున్నాను. సో అందువల్ల రాజకీయాల్లో ఆలోచనల మధ్య ఉండాలి. ఇల్లు ఏంటి ఇష్యూ? ఫిరాయింపుల మీద ఎవరైనా తక్కువ తిన్నారు? ఫిరాయింపుల పైన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అన్ని పార్టీల వాళ్ళని తీసుకొచ్చి కండవాళ్ళు కప్పారా లేదా? తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి కండవాళ్ళు మార్చారో లేదో తెలియదు, మన మంత్రులు అయ్యారు కదా. మరి బీఆర్ఎస్ చేసింది అదే, కాంగ్రెస్ చేసేది అదే, దేశమంతటా బీజేపీ చేసింది అదే, అన్ని పార్టీలు చేస్తాయి కదా. ఏ పార్టీల మినహాయింపు చెప్పండి నాకు? సో అన్ని పార్టీలు ఇదే పని చేస్తున్నాయి. ఇదేదో ఫిరాయింపులు ఒక పార్టీ చేస్తున్నట్టు అదేదో పవిత్ర యజ్ఞంలాగా ఫీల్ అయితే ఎట్లా? అందువల్ల దానికి ఇక్కడ దాకా తీసుకునే రావద్దు. రెండు పార్టీల నాయకత్వం ఈ పొలిటికల్ థ్రిల్లర్ దీనికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే రాష్ట్రంలో వరదలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, తెలంగాణలో ఉద్యోగాలు కావాలి, తెలంగాణలో వందల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది, 1000 కోట్ల నష్టం జరిగింది. ఆ ప్రజలకు ఉపశమనం కలిగించాలి. అధికార ప్రతిపక్షాలు దీనిపైన ఆలోచించాలి తప్ప ఈ వీధిలో కొట్టుకుందాం రా, తండుకుందాం రా, చూసుకుందాం రా అని ఒక సినిమా టైటిల్ ఎందుకండి? సార్ ఈ ఇష్యూ మీద బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు సార్. వీళ్ళిద్దరు కలిసి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ పదే చెప్తూ ఉంటారు కదా సార్, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పేసి కమెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా అరకపూడి గాంధీ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు సార్. కౌశిక్ రెడ్డి మీద కొన్ని మాటలు వాడకూడని పదాలు వాడి కమెంట్ చేశారు. దాంతోపాటు ఆయనకు పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు. నాకు పిఎస్సి చైర్మన్ కాదు అని ఆయన అనలేదు, నాకు భారతీయుడు రోల్ ఇవ్వండి, వాళ్ళ సంగతి చెప్తా, కౌశిక్ రెడ్డి లాంటి చీటర్సు బ్రోకర్స్ సంగతి తేలుస్తానని ఆయన కమెంట్ చేశారు. ఫస్ట్ బయట వచ్చేయండి గాంధీ అబౌట్ కౌశిక్. ఇటువంటి చీటర్స్ని బ్రోకర్ నా కొడుకుని కంట్రోల్ చేయడానికి 100 రోజులు భారతీయుడు రోల్ ఇవ్వండి. నేను ఎప్పుడు పదవులు అడగను, జీవితంలో ఎప్పుడు కూడా పదవులు అడగను, పదవులు ఆశించను. ఒక్క భారతీయుడు రోల్ మాత్రం 100 రోజులు ఇవ్వండి. ఇటువంటి చీడ పురుగులన్నీ ఏరి సమాజాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో ముందుంటా అని చెప్పి కూడా తెలియజేస్తాం. ఆల్రెడీ పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు, కానీ ఇంక పదవులు అడగనంటూ ఉన్నారు. సినిమాలో వచ్చే పదవి తప్ప సినిమాలో పదవి కూడా కాదు తీసుకునేది. సో భారతీయులు, టాగోర్లు సినిమాలలో నడుస్తుంది, నిజ జీవితంలో నడవదు కదా. సో బట్ అంటే రాజకీయాలను రక్తి కట్టించడం, చర్చను రచ్చను మరింత రసవత్తరంగా నడపడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ. సో మాకు లైవ్ షోస్కి మాత్రం ఖతర్నాక్ ఉపయోగపడతాయి ఇట్లాంటి కామెంట్స్, బైట్స్. సో అందువల్ల సో అల్టిమేట్గా రాజకీయాల్లో భారతీయుడు అనే రోల్ రాజకీయాల్లో ఉండదు కదా. ఎవరిస్తారు? భారతదేశంలో రూల్ ఆఫ్ లా ఉంటుంది తప్ప రూల్ ఆఫ్ భారతీయుడు ఉండదు కదా. చట్టబద్ధ పాలన ఉంటుంది, భారతీయుడు పాలన ఉండదు కదా. ఇక భారతీయుడు రోల్ కనుక నిజంగానే సినిమా నిజ జీవితాలు వస్తే చాలా పార్టీలలో ఎవరు మిగిలిననుకుంటా. చాలా అరాచకాలు, అన్యాయాలు రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి.
ఇందులో ఎవరు సొక్కం బంగారం అని చెప్పగలం? ఏ పార్టీలో పార్టీ అన్ని ఇలాంటి ఏ తప్పులు లేకుండా ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఫిరాయింపులే ఉన్నాయి, అన్ని పార్టీలు చేస్తున్న పనే కదా. దాని విక్టిమ్ అయినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, అక్యూజ్ అయినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. రోల్స్ మారిపోయాయి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అక్యూజ్డ్, కాంగ్రెస్ విక్టిమ్. ఇలా కాంగ్రెస్ అక్యూజ్డ్, బీఆర్ఎస్ విక్టిమ్. ఇలా ఏమున్నది అలా? సో ఎవరికి భారతీయ రోల్ ఇచ్చుకోవాలి? ఇచ్చుకోవడానికి అవకాశమే లేదు కదా. సో అందువల్ల హైదరాబాద్ నగరంలో ఈ నగరంలో ఉన్న సమస్యలు వీటిపైన మీరు ఏం చేయాలో చర్చించండి. ట్రాఫిక్ సమస్యను ఎలా తగ్గించాలి, హైదరాబాద్లో వర్షం వస్తే నిండిపోవడం సమస్యను ఎలా తగ్గించాలి, హైదరాబాద్లో మధ్యతరగతికి హౌసింగ్ క్రైసిస్ ఉంది, దాన్ని ఎలా నివారించాలి, హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎలా పెంచాలి. మనం లెటర్స్ డిస్కస్ అండ్ డిబేట్ ఆన్ పీపుల్స్ ఇష్యూస్. కానీ ఇందులో నేను వీళ్ళకి తప్ప వాళ్ళకి తప్ప అనే జోలికి కూడా వెళ్ళడం లేదు. సో వ్యక్తిగతంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం, ఇది ప్రజలకు అవసరమా అనేది నా పాయింట్. ఇందులో ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఎక్కువ మాట్లాడారు, ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడారు, ఎవరు అభ్యంతరకరంగా చేశారని నేనేమి బ్యాలెన్స్లో తరాజులో పెట్టి దాన్ని మెజర్ చేయడం లేదు. బట్ ఎవరు పెట్టినా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ. ప్రజలకు మాత్రం ఈ ఉపయోగపడదు. ఓ 2 రోజుల తర్వాత అంతా సర్దుమణుగుతుంది, ఎక్కడ మన మీడియాలో రాదు, మర్చిపోతాం. ఓ 2-3 డేస్ ఎంటర్టైన్మెంట్ షో లాగా నడుస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఏ పార్టీలో ఉంటారో భవిష్యత్తులో మళ్ళీ కూడా ఇద్దరు చెప్పలేం. ఒక పార్టీలోనూ ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. సో అందువల్ల పార్టీల్లో రాజకీయాల్లో మనం ఎంతమందిని చూసుకోలేదు. పరస్పరం ఘోరంగా తిట్టుకున్న వాళ్ళు, తనుకున్న వాళ్ళు కూడా ఒకే పార్టీలో చేరిన సందర్భాలు చాలా సమయాల్లో ఉన్నాయి. సో మామూలుగా మాట్లాడుకో రాజకీయాల్లో. అందువల్ల ఇట్స్ ఎంటర్టైన్మెంట్ షో, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్, కొంత రాజకీయ వినోదం, వరదలు, విషాదము, ఈ పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. సో అది కూడా ఫ్రీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇలా మల్టీప్లెక్స్లో వెళ్ళి సినిమా చూడాలంటే చాలా కాస్ట్లీ. సో ఇలా న్యూస్ ఛానళ్ళ ముందు కూర్చుంటే దట్ ఇస్ ఎంజాయ్. నిన్న ఇవాళ 2 days సీక్వెల్ కదా, ఇప్పుడంతా సీక్వెల్ కదా. భారతీయ KGF 2, మనకు బాహుబలి 2 అన్ని 2 కదా, పుష్ప 2. ఈరోజు కౌశిక్ గాంధీ 2. అందువల్ల కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ 2 సీక్వెల్. లెట్ us wait. 2 దగ్గర ఆపుదాం, 3 రాకుండా చూడాలి. రైట్ సార్. మొత్తం ఈ వివాదానికి కారణమైంది కౌశిక్ రెడ్డి మాటలు సార్. ఎందుకంటే ఆయన